ఫస్ట్ వి విల్ కమ్ టు ద పేరెంట్స్ అండి. పేరెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో పేరెంటింగ్ టైప్స్, చాలా టైప్స్ ఆఫ్ పేరెంటింగ్ ఉంటుంది. దాంట్లో వన్ ఆఫ్ ద ఇది ఏంటంటే ద బెస్ట్ వే ఇస్ మనం స్లైట్గా వీ షుడ్ బి టిల్టెడ్ టువర్డ్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అంటే ఏం కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ ఏంటి అనేది మనం వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. అలా చెప్పినా ఇంకా ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా హైగా ఉండాలి. అంటే ఇట్ డజంట్ మీన్ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అంటే అది హెల్దీ రిలేషన్షిప్ డెవలప్ చేయలేరు. బట్ మనం ఏవైనా వాళ్ళకి లేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినా కూడా హై ఆన్ ఎమోషనల్ సపోర్ట్ ఏ పేరెంట్స్ ఇస్తారో అలాంటి పిల్లలు యాక్చువల్గా రీసెర్చ్ ప్రకారం వాళ్ళు చాలా సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉంటారు, ఇండిపెండెంట్ అయి ఉంటారు అండ్ సెల్ఫ్ రిలయంట్. అంటే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలుగుతారు, లేకపోతే వాళ్ళకే సెల్ఫ్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకుని ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు. అండ్ కొన్నిసార్లు ఓవర్ స్ట్రిక్ట్గా ఉండడం కూడా ఇట్ డజంట్ హెల్ప్ అండ్ అట్ ద సేమ్ టైం ఓవర్ లీనియంట్ ఆల్సో. చాలాసార్లు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. ఇది యాక్చువల్గా ఒక రీసెర్చ్ అండి. రీసెర్చ్లో యాక్చువల్గా వాళ్ళు రీసెర్చ్ చేసి తెలిసిన విషయం ఏంటంటే ఆల్వేస్ ఇట్ ఈస్ గుడ్ టు బీ టూ-వే కమ్యూనికేషన్ అనేది టూ-వే ఉండాలి. అంటే మనం ఓన్లీ చెప్పడమే కాదు, వాళ్ళు చెప్పేది కూడా మనం వినడానికి ఛాన్స్ ఇవ్వాలి. అండ్ ఆల్సో వీ షుడ్ అలౌ దెమ్ టు ఎక్స్ప్రెస్. వాళ్ళు ఏం అండర్ గ్రో అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, హౌ వాజ్ ద డే, వాట్ ఆర్ ద ఆబ్స్టకల్స్ ఏమున్నాయి వాళ్ళకి అకాడమిక్ లైఫ్లో అనేది మనం ఎప్పుడైతే మనం ఛాన్స్ ఇస్తామో వాళ్ళకి, అప్పుడు ఏమవుతుందంటే ఆ కమ్యూనికేషన్ వాళ్ళకు ఒక కంఫర్ట్ స్పేస్ ఇవ్వాలి. సో మాది వింటున్నారు. సో అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పేరెంటింగ్ వైపు నుంచి ఇట్ విల్ బీ వెరీ గుడ్. అండ్ స్కూల్స్ అంటే ఈ మధ్యన స్కూల్స్ అన్నిట్లో దేర్ ఆర్ టేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్. ఏంటంటే పిల్లలకి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కానీ, ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం కానీ, మోటివేట్ చేయడం కానీ, ఇవన్నీ స్కూల్లో స్కూల్ నుంచి వచ్చే సపోర్ట్ అండి. సో పేరెంట్స్ అండ్ స్కూల్ బోత్ టుగెదర్ ఇద్దరు కలిసి చైల్డ్ అప్బ్రింగింగ్లో మేజర్గా మనం యాక్టివ్గా రోల్ ప్లే చేయాలి.